అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాస్ టీవీ. ప్రస్తుతం ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి నెల్లూరులో జరిగేటటువంటి రొట్టెల పండుగ ధర మనం ఉన్నామన్నమాట. నెల్లూరులోని బారాషాహి దర్గాలో ప్రస్తుతం అయితే మనం ఉన్నాం. అసలు ఈ బారాషాహి దర్గా యొక్క స్పెషాలిటీ ఏంటి, ఎందుకని రొట్టెల పండుగని నెల్లూరులోనే ఇంతగా జరుపుకుంటారు, దేశ విదేశాల నుంచి కూడా నెల్లూరుకి వచ్చి మరి ఈ పండుగ జరుపుకోవడానికి కారణం ఏంటంటే, ముందు ఈ బారాషాహి దర్గా గురించి మనం ముందర కొంచెం హిస్టరీ తెలుసుకోవాలన్నమాట. సో ఒకప్పుడు ఏంటంటే మత సామరస్యాలకు పోయి కొంతమంది అంటే మతోన్మాదులు, కొంతమంది మతాలకు సంబంధించినటువంటి యుద్ధాలు చేసేవాళ్ళు. సో కొందరు మాత్రమే ఆధిపత్యం చెలాయించాలి అనుకునే వాళ్ళు అనమాట. సో అటువంటి సమయంలో అలా ఉండకూడదు, అన్ని మతాలు సమానమైనటువంటి ఒక ఉద్దేశంలో ఏంటంటే కొన్ని మతాలకు సంబంధించినటువంటి వీరులు ఎవరైతే ఉంటారో ఇటువంటి రక్తపాతం సృష్టించి ఆధిపత్యాన్ని పొందాలనుకునే వాళ్ళని ఎలాగైనా సరే తగ్గించాలి, లేదంటే వీళ్ళు ఓడించి మంచిని మాత్రమే స్ప్రెడ్ చేయాలనుకున్నటువంటి వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీరోచితంగా పోరాడి వీర మరణం పొందడం జరిగింది. సో ఆ వీర మరణం పొందిన తర్వాత ఏంటంటే వాళ్ళ తలలు తీసుకొని మొండాలని గుర్రాల మీద అలానే వదిలేశారు. అది ఎన్నో కిలోమీటర్లు ఆ విధంగా మొండాలి మోసుకుంటూ వచ్చినటువంటి గుర్రాలు ఇక్కడ మన నెల్లూరులో ప్రస్తుతం ఉన్నటువంటి బారాషాహి దర్గాలో మొండాలి పడేయడం జరిగింది. సో ఆ 12 మొండాలి ఇక్కడ మనకి బారాషాహి దర్గాలో సమాధులుగా పూడ్చారనమాట. అక్కడే ఒక దర్గా అనేది స్టార్ట్ అయింది. సో ఈ విధంగా బారా అంటే హిందీలో 12 అని అర్థం, అండ్ అలానే షహీద్ అంటే అమరులు అని అర్థం అనమాట. సో 12 మంది అమరుల సమాధులు ఉన్నాయి కాబట్టి దీన్ని బారాషాహి దర్గా అని పిలుస్తారు. సో ఇది నెల్లూరులో ఉన్నటువంటి బారాషాహి దర్గా యొక్క పూర్తి హిస్టరీ అనమాట. సో ఇప్పటికే దేశ విదేశాల్లో మతానికి సంబంధం లేకుండా మతాలకు అతీతంగా ఇక్కడికి వచ్చి చాలా మంది పండుగ అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పటికే చాలా దగ్గర కూడాను గవర్నమెంట్ కూడాను చాలా సపోర్ట్ చేసి వీళ్ళ కోసం ఫుడ్ కానీ, లేదా ఉండటానికి స్టే కానివ్వండి, వాటర్ కానివ్వండి, వాష్రూమ్స్ కానివ్వండి, చాలా ఫెసిలిటీస్ అయితే అందిస్తుంది. సో ఇది నెల్లూరులో జరుగుతున్నటువంటి బారాషాహి దర్గా యొక్క రొట్టెల పండుగ ఉత్సవం అనమాట. మనందరం చూస్తున్నాం. ఎవరైనా సరే ఇంటి నుంచి వీడియో చూస్తున్నాం, నెల్లూరులో ఉన్నటువంటి ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ బారాషాహి దర్గా పండుగనైతే ఎంజాయ్ చేయండి, ఏ మతానికి సంబంధం లేకుండా. కెమెరామెన్ వంశీకృష్ణారెడ్డితో శివ.